హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ మరియు బీడీఎస్ కౌన్సిలింగ్ మరియు బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్వైఎస్ ఈ కోర్సులు కూడా ఈరోజు కౌన్సిలింగ్ అప్డేట్స్ అందించాలనే మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఎంబీబీఎస్ ప్రవేశాల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి అప్డేట్స్ని ఇవ్వాలని మీ ముందుకు రావడం జరిగింది. పీడబ్ల్యూడి విద్యార్థులకు నిన్న ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టు కళాశాల వైజు సీట్ అలాట్మెంటు రిలీజ్ చేయడం జరిగింది. నాట్ ఎలిజిబుల్ లిస్టు కూడా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క క్యాప్ కేటగిరీకి సంబంధించి వాళ్ళకి కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పీడబ్ల్యూడి విద్యార్థులకు 63 మందికి సీట్ అలాట్మెంటు ఇవ్వటం జరిగింది. మిగతా మొత్తం పీడబ్ల్యూడీలు 182 సీట్లు ఉన్నాయి. 182 సీట్లలో 63 మందికి సీట్ అలాట్మెంట్ చేస్తే మిగతా రిమైనింగ్ ఆర్ఓఆర్ పద్ధతి ప్రకారం, రోస్టర్ పద్ధతి ప్రకారం మిగతా సీట్లను ఓపెన్ కేటగిరీలు విద్యార్థులకు అంటే అన్ని కులాలకు రోస్టర్ పద్ధతిలో సీట్ అలాట్మెంటు ఉంటుంది అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. అంటే ఓపెన్ కేటగిరీలు ఈ యొక్క సెకండ్ రౌండ్లో నాట్ రిపోర్టింగ్ స్టూడెంట్స్ మరియు ఈ యొక్క పీడబ్ల్యూడి మిగిలిపోయిన సీట్లు, ఇక ఇతరత్ర ఏవైనా సీట్లు మిగిలి ఉంటే ఆ సీట్లన్నీ కూడా 3వ రౌండు మరియు 4వ రౌండ్లో భర్తీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా 3వ రౌండ్లో స్లైడింగ్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఆల్రెడీ స్లైడింగ్ అయిన విద్యార్థులకు ఇక స్లైడింగ్ ఉండదు అని క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో అయితే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు 3వ రౌండ్లో స్లైడింగ్ ఉంటుంది అని క్లియర్గా అయితే ఫ్లో చార్ట్లో కూడా ఇచ్చారు అని నేను గత వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఎందుకంటే సీటు 2వ రౌండ్లో వచ్చిన విద్యార్థులకు ఆల్రెడీ స్లైడింగ్లో సీటు రానటువంటి విద్యార్థులకు స్లైడింగ్ ఇస్తే బాగుంటుంది. వాళ్ళు ఇచ్చిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే 3వ రౌండ్కు స్లైడింగ్ ఇస్తే నేను కూడా సంతోషిస్తాను. కానీ మనం వెయిట్ చేయాలి. అసలు రీటైన్ ఆప్షన్ ఇస్తేనే స్లైడింగ్ ఉంటుందని అనుకోవాలి. రీటైన్ ఆప్షన్ ఇవ్వకపోతే స్లైడింగ్ లేదని అనుకోవాలి. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఏపీలో స్లైడింగ్ ఇస్తారా ఇవ్వరా అనేది మనం ఎదురు చూస్తున్నాము. ఏ అప్డేట్ వచ్చినా మీ అందరికీ తెలియపరుస్తాను. ఇప్పుడు పీడబ్ల్యూడి విద్యార్థులకు మరియు క్యాప్ రిజర్వేషన్కి సంబంధించిన విద్యార్థులకు సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది ఎన్సీసీ విద్యార్థులకు కూడా సీట్ అలాట్మెంట్ ఇవ్వాలి. ఆ అప్డేట్స్ వచ్చిన తర్వాత ఇంకా డిపార్ట్మెంట్ నుండి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పూర్తి లిస్టు వస్తే కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ వాళ్ళకు కూడా ఇస్తారు. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా మన వీడియోల ద్వారా పూర్తి అప్డేట్స్ ఇస్తాను. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కేటగిరీలో కోరిజెండం ఇది వచ్చేసి లిస్టు వచ్చేసి రిలీజ్ చేయడం జరిగింది. అంటే కోరిజెండం లిస్టు మేనేజ్మెంట్ కేటగిరీలో రిలీజ్ చేశారు. అదేవిధంగా బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎన్వైఎస్ కోర్సుల్లో అడ్మిషన్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎంబీబీఎస్ సీట్లు రాలేదో వాళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్గా ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి అని ఎదురు చూస్తుంటారు. మనకున్నది వచ్చేసి బీడీఎస్ ఉంటుంది ఎంబీబీఎస్ సీట్ రాకపోతే. తర్వాత ఆయుర్వేదం కోర్సులు, హోమియో కోర్సులు, తర్వాత వెటర్నరీ కోర్సు కానీ ఇలాంటి వాటికి ఇది చేస్తారు. ఇప్పుడు ఆయుర్వేదం, హోమియోకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ జారీ చేయడం అనేది ఆ వివరాలు కూడా మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ కోర్సులో సీటు రానటువంటి విద్యార్థులు ఆల్టర్నేటివ్గా బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎన్వైఎస్ కోర్సుల కోసం వాళ్ళు అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఈ అడ్మిషన్స్ తెలంగాణ రాష్ట్రంలో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎన్వైఎస్ కోర్సుల కోసం ఈ నెల 6వ తేదీ నుండి 13వ తేదీ అక్టోబర్ 2024 వరకు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు https://tshnu.tschhe.in ఈ వెబ్సైట్లో ఇక్కడ మీకు కింద బాటంలో చూపిస్తున్న వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ చేసుకుని ఆయా కోర్సుల్లో మీరు జాయిన్ కావచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇక ఓసీ విద్యార్థులు 50% మార్కులు, బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 40% మార్కులు, ఓసీ పీడబ్ల్యూడి విద్యార్థులు 45% మార్కులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలు 50% మార్కులు సైన్స్ సబ్జెక్టులు వచ్చి ఉండాలి. ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్టులో ఈ యొక్క మార్కులు పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ కోర్సులు చేయడానికి అర్హులు. అదేవిధంగా BUMS కోర్సు సపరేట్గా ఉంటుంది. ఇక్కడ ఈ కోర్సులో వచ్చేసి సపరేట్గా లాంగ్వేజెస్ కూడా ఉండాలి. ఆ లాంగ్వేజెస్ వచ్చేసి అరబిక్ కానీ, లేకపోతే మ్యాంటిక్యూ కానీ, లేకపోతే ఫాల్సఫియా కానీ, ఈ యొక్క 3 లాంగ్వేజెస్ ఇచ్చారు. ఆ 3 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ వాళ్ళు చదివి ఉండాలి అంటున్నారు. అదేవిధంగా ద ఫ్రీ టిబ్ ఎగ్జామినేషన్ షెల్ బీ ఫర్ 1 year డ్యూరేషన్ అని అంటున్నారు. కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 17 సంవత్సరాలు కంపల్సరిగా 31/12/2024 తారీఖుకి కంప్లీట్ అయి ఉండాలి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ ప్రాస్పెక్ట్స్ కానీ గైడ్లైన్స్ కానీ చదువుకోవాలనుకుంటే https://www.knruhs.telangana.gov.in వెబ్సైట్లో మీరు సెర్చ్ చేయొచ్చు. ఇక రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 2,500 రూపాయలు ఓసీ మరియు బీసీ విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 2,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. మీరు ఆన్లైన్లో డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఆన్లైన్లో ఈ రిజిస్ట్రేషన్కు ఫీజు పే చేసే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి విద్యార్థులు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్టులో మనం చెప్పిన పర్సంటేజ్లు ఉండాలి. తర్వాత మీ ఏ డాక్యుమెంట్లు మీరు సబ్మిట్ చేయాలి అని కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అడ్మిట్ కార్డు, నీట్ యూజీ అడ్మిట్ కార్డు, ర్యాంకు కార్డు, SSC మార్క్ లిస్టు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం అది అవసరమవుతుంది. మెమోరండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఏదైనా కానీ, ఫ్రీ టిబ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఫర్ BUMS కోర్స్కి కావాలి. ఇంతకుముందే చెప్పాను కదా, ఆ సర్టిఫికేట్ ఫ్రీ టిబ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కావాలంటున్నారు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్, స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి 9th to ఇంటర్మీడియట్ అంటున్నారు. తర్వాత లేటెస్ట్ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా కావాలి. ఆధార్ కార్డు, తర్వాత మైనారిటీ సర్టిఫికేట్స్, NCCC సర్టిఫికేట్స్, స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీరు BAMS, BUMS, BHMS, BUMS కోర్సుల్లో జాయిన్ కావాలంటే మాత్రం ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు హెల్ప్ లైన్ నెంబర్కి కనుక కాల్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్కు KNR హెల్త్ యూనివర్సిటీస్కు కాల్ చేయొచ్చు. టెక్నికల్ క్వరీస్ కోసం టెక్నికల్ నెంబర్స్ ఇచ్చారు. రెగ్యులేషన్స్ కోసము సపరేట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ పాటిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఈ BAMS, BUMS, BHMS కోర్సులు, BUMS కోర్సుల్లో అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మీ స్నేహితులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సిందిగా 13వ తేదీ లోపల మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా సూచిస్తున్నాను. జై హింద్. చూశారు కదా, తెలంగాణ రాష్ట్రంలో BAMS, BHMS, BUMS, BNYS కోర్సులలో అడ్మిషన్స్ కోసం పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆ నోటిఫికేషన్ను చూసి తెలియజేయడం జరిగింది. కాబట్టి 13వ తేదీ అంటే ఈ నెల 13వ తేదీ లోపల మీరు ప్రతి ఒక్కరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాంట్లో వెబ్ ఆప్షన్స్ ప్రకారం, ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ప్రకారం మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. మెరిట్ ప్రకారం ఈ వెబ్ ఆప్షన్స్లో కళాశాల ఎంపిక ప్రకారమే సీట్ అలాట్మెంట్ ఉంటుంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క వెబ్సైట్ అడ్రస్ కూడా ఏ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ వివరాలు కూడా మీకు నోటిఫికేషన్లోనే తెలియజేయటం జరిగింది. కాబట్టి మీరు తెలంగాణ రాష్ట్రంలో KNR హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ప్రాస్పెక్ట్స్
మరియు గైడ్లైన్స్ ఈ PDF ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కూడా 6వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఇచ్చున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ కావచ్చు. 15% వచ్చేసి ఆల్ ఇండియా కోటాలో సీట్లు భర్తీ చేస్తారు. రిమైనింగ్ సీట్లు వచ్చేసి స్టేట్ కోటాలో 85% భర్తీ చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, కావాల్సిన సర్టిఫికేట్ వివరాలన్నీ కూడా తెలియజేశాను. అది సీట్ అలాట్మెంట్ అప్పుడు కూడా మీకు పూర్తి వివరాలు ఎలా జాయిన్ అవ్వాలి, ఏ సర్టిఫికేట్లు కావాలి అది కూడా మళ్ళీ ఒకసారి కూడా తెలియజేస్తాను. BUMS కోర్స్కి వచ్చేసి సపరేట్గా సర్టిఫికేట్ ఆడ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మెన్షన్ చేసి మీకు ఎస్పెషల్లీ దాన్ని గుర్తు చేసే విధంగా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి పూర్తి అప్డేట్స్ మీ దగ్గర పెట్టుకొని రిజిస్ట్రేషన్కి వెళ్ళాలని ఈ వీడియో ద్వారా సూచిస్తున్నాను. జై హింద్.